హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌనిస్ జర్నీ. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. అందుకే మీకోసం ఈరోజు ఒక మంచి రెసిపీని తీసుకొచ్చా. మీరు కూడా అలాగా అమ్మ చేసే చట్నీలను మిస్ అవుతున్నారా? సో సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తా. లెట్స్ స్టార్ట్. సో ఇది పుదీనా చట్నీ మనం ఈరోజు చేసేది. ఆల్మోస్ట్ అన్ని చట్నీస్ ఇదే ప్రాసెస్లో ఉంటాయి. మీరు దాని బదులు ఇంకా ఏ వెజిటబుల్ కానీ వేరే ఆకుకూర కానీ యాడ్ చేసుకోవచ్చు. సో లెట్స్ సీ ద ఇంగ్రీడియంట్స్. సో పచ్చిమిర్చి ఒక 10 to 15. అండ్ ఇక్కడ కనిపించేది మామిడి ఒరుగు, ఎండబెట్టిన మామిడి ముక్కల్ని నేను హాట్ వాటర్లో హీట్ చేసి పెట్టిన. అండ్ ఒక టమాటో, 2 bunches ఆఫ్ పుదీనా అండ్ 2 వెల్లుల్లి. మీ దగ్గర మామిడి ఒరుగు లేదు అనుకుంటే చింతపండు తీసుకోవచ్చు. దాని ప్లేస్లో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోండి. సో ఇప్పుడు ఏంటంటే నేను ప్యాన్ హీట్ చేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసాను. అండ్ వన్స్ హీట్ అవ్వగానే ఆల్మోస్ట్ మొత్తం సిమ్లో పెట్టేసేయండి. పెట్టి మనము ఆ పచ్చిమిర్చిని సగంగా కట్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే అవి ఒక్కొక్కసారి పేలుతాయి, చిల్లీ మళ్ళీ ఆయిల్ అదంతా. సో అందుకని సగంగా కట్ చేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి కొంచెం వేగగానే మనము జీలకర్ర యాడ్ చేద్దాము. సో ఒక 1 స్పూన్ జీలకర్ర, వన్ స్పూన్ మినప్పప్పు, ఇక్కడ నేను చూపిస్తున్నది పొట్టు మినప్పప్పు, ఒక 1 స్పూన్ శనగపప్పు. ఇవి అన్నీ మంచిగా సాటీ చేసుకొని ఇక్కడ 2 వెల్లుల్లి యాడ్ చేసుకుంటున్నాను నేను. వాటిని కొంచెం నలగొట్టేస్తున్నా. వన్స్ అవి మగ్గాక కొంచెం పసుపు, 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా పచ్చిమిర్చి మంచిగా వేగాక ఇప్పుడు పుదీనాని యాడ్ చేసుకుందాం. ఏంటి ఇంత సింపుల్ రెసిపీస్ పెడుతున్నా అనుకుంటున్నారా? అస్సలు అలా లేదండి. నేను మిగతా నాన్ వెజ్ అండ్ అథెంటిక్ ఫుడ్ చాలా బాగా చేస్తా. నేను పర్సనల్గా తెలిసిన వాళ్ళందరికీ నేను ఎంత బాగా కుక్ చేస్తా అని చెప్పేసి. సో ఆ వీడియోస్ అన్నీ ఫ్యూచర్లో వస్తాయి, నేను అప్లోడ్ చేస్తా అండ్ ప్లానింగ్. సో మీరు పుదీనాని ఇలా ఫ్రై చేసుకోవాలి. అది కొద్దిగా ఫ్రై అవ్వగానే దగ్గరికి అయిపోతుంది.
సో దిస్ ఈజ్ ద కరెక్ట్ స్టేజ్. ఇంకా పుదీనా మొత్తం ఫ్రై అయింది అని చెప్పడానికి. ఇలా వాటర్ అంతా పోయేలాగా మనం ఫ్రై చేసుకుంటే పచ్చడి ఒక 1 వీక్ వరకు అసలు ఫ్రెష్గా ఉంటుంది, పాడవకుండా. అందుకని కొద్దిగా ఓపికగా ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అదే ప్యాన్లో మనం సోక్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలు, ఒక టమాటో, మీరు మామిడి ముక్కలు బదులు చింతపండు యాడ్ చేసుకోండి. సో ఇవి కూడా మంచిగా మెత్తగా మగ్గాయి. వీటిని కూడా డిష్ అవుట్ చేసుకుందాం, కొంచెం తొందరగా చల్లారుతాయి. ఈ పచ్చడిని చాలామంది చాలా రకాలుగా చేస్తారు. నేను కూడా ఒక్కోసారి పల్లి పొడి లేదా నువ్వుల పొడి యాడ్ చేసి చేస్తా. ఈరోజు మాత్రం ఇలా సింపుల్గా చేస్తున్నా. సో ఒక 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి నేను ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నా. పచ్చళ్ళకి మంచి టేస్ట్ ఎన్హాన్స్ చేసేది తాలింపు. సో ఆ తాలింపుని ఎలా చేసుకోవాలో చూపిస్తా. పాన్ వేడవ్వగానే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని చాలా సిమ్లో పెట్టేసేయండి ఒకసారి హీట్ అయిపోయాక. ఇప్పుడు ఇందులో ముందుగా రెడ్ చిల్లీ, కొద్దిగా వేగాక మనం ఇక్కడ 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు యాడ్ చేసుకొని వాటిని మంచిగా సాటే చేసుకుందాం. నెక్స్ట్ వెల్లుల్లి అండ్ కరివేపాకు. నేనైతే కరివేపాకు యాడ్ చేసే ముందు స్టవ్ ఆఫ్ చేసుకుని యాడ్ చేస్తాను. లాస్ట్లో పసుపు అండ్ ఇంగువ యాడ్ చేసుకుంటే సరిపోద్ది, ఇంకా పోపు రెడీ. ఇలాగానే మీరు పచ్చడి చేసుకుంటే ఇది 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. పిల్లలకి మనకైనా డైజెస్టివ్ సిస్టమ్ మంచిగా ఉండాలన్నా, ఆకలి బాగా అవ్వాలన్నా ఇది హెల్ప్ అవుతుంది. అందుకని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చిందో. ఇంకా మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే నేను మీకు ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ అండి వీడియో చివరి వరకు చూసినందుకు. మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ షేర్ చేయండి.